ఎందుకంటే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా చూడురి, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఆరుగాలం పండించిన పంట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడి సాయం అందించలేదు. దాంతోపాటు రైతులకు కావాల్సిన కరెంటు సరిగేయలే, రైతులకు కావాల్సిన నీళ్లను చక్కగేయలే, దాంతోపాటు ఎరువులని ఇవ్వకపోగా పండించిన పంటకు సంబంధించి 500 రూపాయల బోనస్ సన్నవడ్లు అన్నారు, అది జాడలేదు. దానితో పాటు ఆ పండించిన పంటను కష్టపడి మార్కెట్కు తీసుకొస్తే మార్కెట్కు సంబంధించి కనీసం కొనే దిక్కు దివాన లేని పరిస్థితి ఈ తెలంగాణలో దాపురించింది. ఇంతకంటే బాధాకరమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం, ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేముంటుందో ఒకసారి తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఆలోచించాలి. ఈరోజు నేను చెప్పే ఈ మాట ఏదైతే ఉందో, రైతులకు సంబంధించి చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది అంటూ ఒక్కసారి చూడొచ్చు. ఇది సీఎం సొంత గడ్డపైన ఈ దౌర్భాగ్యమా? ధాన్యం కొనకపోతే రైతులను ఏమనాలి? దౌలతాబాద్లో బీఆర్ఎస్ భారీ రాస్తోరోక, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్. విత్తనాల కుంభకోణాలపై విచారణ జరపాలి. ప్రభుత్వ తీరుపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం. ఇంకెన్నాళ్ళు ఈ కష్టాలు? లారీలు రావు, బస్తాలు దొరకవు, మా పంటను కొనేదెప్పుడు? వర్షాలు వస్తే నష్టపోతాం. రోడ్డెక్కి అన్నదాతల ధర్నాలు. అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన. అదనపు కిలోల కోతపై నిరసన. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిన్నంచిన నిరసనలు అంటూ చూస్తున్నాం. సో పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి నేనేమంటున్నానంటే, ఈ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేయడానికి ఎందుకంత కట్టం వచ్చింది, ఏం బాధ వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఏ వైపు చూసినా, ఏ దిక్కు చూసినా ఒకటే అంశం, కన్నీళ్ల రోదనతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైతుల విషయంలో చాలా వరకు కూడా మనం చూసాం, రైతులను ఎటువైపు చూసినా, ఏ దిక్కు చూసినా కనీసం